బీసీలకు న్యాయం జరిగేలా రేవంత్ సర్కార్ కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీసీ మేధావులు. కేబినెట్ తెచ్చిన ఆర్డినెన్స్ తో బీసీలకు ఒరిగేదేం లేదని, కేంద్రంతో కోట్లాడి బీసీ రిజర్వేషన్లు పెంచే విధంగా కృషి చేయాలన్నారు. 42% రిజర్వేషన్లకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం బీసీలను మరోసారి మోసం చేయడమేనని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రక్రియకు కాంగ్రెస్ పార్టీ తెరతీసిందని బీసీ మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రిజర్వేషన్ల అంశంలో 42% కేటాయిస్తూ ఆ కోటాను పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. గతంలో అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేసిన సందర్భం. ఇవన్నీ కూడా ఏం మార్చడమే అన్నటువంటి ఒక అభిప్రాయానికి బీసీ వర్గాలు, బీసీకి సంబంధించినటువంటి ఇంటెలెక్చువల్స్ మనతో చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా ఈ ఆర్డినెన్స్ వల్ల ఒనగూరింది ఏమీ లేదన్నటువంటి అంశం కూడా తెర మీదకి వస్తా పాటు మాట్లాడడానికి బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ సంబంధించి మనతో పాటు మేధావి వర్గంగా ఉన్నటువంటి తిరునహరి శేషు గారు. శేషు గారు, ఈ ఆర్డినెన్స్ సంబంధించి అసలు ఆర్డినెన్స్ తో ఒరిగేది ఏంటి? బీసీ వర్గాలకు సంబంధించి ఎలాంటి న్యాయం జరగాల్సి ఉంటుంది? పూర్తిగా తమిళనాడుకు సంబంధించిన ఉదాహరణలు కూడా మనకు కల్పిస్తా ఉన్న క్రమంలో అసలు ఏ విధంగా ముందుకెళ్తే బీసీలకు న్యాయం జరుగుతుంది? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేస్తున్న సందర్భంలో బీసీ డిక్లరేషన్ లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామనేటటువంటి హామీ ఇచ్చింది. ఇదే బిల్లు కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కానీ ఈ బిల్లు పైన నిర్ణయం తీసుకోకుండా కేంద్రం తాత్సారం చేస్తుంది. అయితే 42% రిజర్వేషన్లు ఈ బిల్లు ద్వారా వచ్చేటటువంటి అవకాశాలు లేవు కాబట్టి తెలంగాణ హైకోర్టు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశం ఇచ్చింది. 90 రోజులలో మీరు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలా, 30 రోజుల్లో రిజర్వేషన్స్ ఫిక్స్ చేయాలి, సెప్టెంబర్ 30 లోపున మీరు ఎలక్షన్స్ పెట్టాలనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఈ 42% రిజర్వేషన్లు ఈ బిల్లు రావడం లేదు కాబట్టి, ఈ బిల్లులో అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి, రిజర్వేషన్ వచ్చేటటువంటి సుదూర ప్రాంతంలో కూడా కనపడట్లేదు కాబట్టి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? 42% రిజర్వేషన్లు ఇస్తాము అని కేబినెట్ నిర్ణయం తీసుకుంటే సరిపోదు కదా. కాబట్టి ఆ నిర్ణయానికి బలంగా ఏం చేశారంటే ఆర్డినెన్స్ తీసుకుని వస్తాము, మేము ఆర్డినెన్స్ ద్వారా ఇస్తామని అంటే మీరు ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి అవకాశమే లేదు. ఎందుకు అనంటే మీరు ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆ ఆర్డినెన్స్ చట్టబద్ధతకు లోబడి ఉండాలా, రాజ్యాంగ బద్ధతకు లోబడి ఉండాలా. అట్లా ఉండకపోతే గవర్నరు ఈ ఆర్డినెన్స్ ని ఆమోదిస్తారా? సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉంటుంది, చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలకు వ్యతిరేకంగా ఉంటుంది. 1994 స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి నిబంధనలకు కూడా వ్యతిరేకంగా ఉంటుంది. ఆ వ్యతిరేకత ఏంటి అనంటే మీరు 42% గనక రిజర్వేషన్లు ఇస్తే అది 50% దాటిపోతుంది. మరి 50% రిజర్వేషన్లు దాటకూడదు అనేటటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పుడు గవర్నరు మీరు పంపినటువంటి ఆర్డినెన్స్ ని ఎట్లా ఆమోదిస్తారు? ఒకవేళ గవర్నరు మీ ఆర్డినెన్స్ ని గనక ఆమోదించకపోతే రిజర్వేషన్లు ఎట్లా అమల్లోకి వస్తాయి? ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే మీరు ఆర్డినెన్స్ పంపి ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే 42% రిజర్వేషన్లతో పాటు ఎస్సీ ఎస్టీలకి 27% రిజర్వేషన్లు, మొత్తం 69% రిజర్వేషన్లు వస్తే రిజర్వేషన్లు పొందలేనటువంటి వాళ్ళు కోర్టులకు వెళితే కోర్టు కేసు పడితే కోర్టు ఏం తీర్పిస్తుంది? కోర్టు 50% మించకూడదని గతంలో కోర్టు తీర్పులు ఇచ్చాయి కదా. కాబట్టి మరి ఇది ఎట్లా అమల్లోకి వస్తుందనే బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక బీసీ సంఘాలు, బీసీ మేధావులు, బీసీ నాయకులు పోరాటం చేస్తే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం. బీసీల స్థితిగతుల మీద, 42% రిజర్వేషన్ మీద, కులగణన మీద మేము ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నామంటే మేము ఆ రోజు పోరాటం చేయడం. ఈ కమిషన్కు చట్టబద్ధత లేదు, దీనికి అథారిటీ లేదు. ఒక డెడికేషన్ కమిషన్ వేయాలి. ఆ డెడికేషన్ కమిషన్ ఆధ్వర్యంలోనే కులగణన గాని, బీసీలకు సంబంధించిన విషయాలు గాని చర్చించాలని చెప్పి మేము ఆ రోజు కలెక్టరేట్ లో కమిషన్ ముందు మేము ప్రజెంటేషన్ చేసినాక మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ గవర్నర్ ఆమోదం తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయాలి, రాజ్యాంగ సవరణ చేసే విధంగా సుప్రీంకోర్టులో లీగల్ ఇష్యూస్ రాకుండా దానికి కూడా పటిష్టంగా ముందుకు పోవాలి. అంటే మీకు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి తప్పులతోటి మీరు మూవ్ చేస్తారు. అంటే ఎలక్షన్స్ రాగానే బీసీలను వాడుకోవాలి, ఎలక్షన్స్ రాగానే బీసీల కోసం ఏదో చేస్తానని ఒక ప్రయత్నం చేయాలి. ఎలక్షన్స్ రావాలనే బీసీలను ఒక ఓటర్ గా మాత్రమే చూసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తేనే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిన్న రాష్ట్ర కేబినెట్ 42% కోటా పెంచే విధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అసలు ఆర్డినెన్స్ తో బీసీ ప్రజలకు కావచ్చు, బీసీ వర్గానికి జరిగేటువంటి లాభం ఏముంది? వాళ్ళ ఆర్డినెన్స్ తో ఏం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించింది.
దానికి అనుగుణంగా చేయాలని చెప్పి ఒత్తిడి బీసీల్లోని అన్ని వర్గాల నుండి రావడంతో దిక్కులేని పరిస్థితుల్లో చట్టం చేశారు. అయితే ఆ చట్టంలో చాలా స్పష్టంగా ఈ 42% రిజర్వేషన్ను అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో దాన్ని పెట్టి ఆమోదింపజేయాలి అని చెప్పి పేర్కొన్నది, చట్టంలోనే పేర్కొన్నది. ప్రజలను పూర్తిగా మభ్యపెట్టడము, తాత్కాలికంగా తాము ఎన్నికలకు పోవడము అనేటువంటి ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఆధారంగా చేసుకొని ముందుకొస్తా ఉన్నారు. కానీ ఇది కోర్టులో నిలబడతదా అనేది పెద్ద సమస్య. హైకోర్టు రేపెవరేసినా లేదా సుప్రీంకోర్టులో కేసు వేసినా కూడా ఇది నిలబడదు అనేది సత్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల రాజకీయాల్లో భాగంగా తప్పుల తడకలో ఓటర్లను మభ్యపెట్టడం కోసం, బీసీ ఓటర్లను మభ్యపెట్టడం కోసం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నామట్టు కేబినెట్ మీటింగ్ ద్వారా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడానికి తీసుకొచ్చిన ఈ నిర్ణయం మేధావులు, బీసీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాస్తవానికి ఇందులో ఒక ఆలోచనాత్మకమైన నిర్ణయం ఏమీ కాదు. ఎందుకంటే ఇవాళ నిన్న పేపర్లో వచ్చిన దాన్ని బట్టి మేము చూసిన విధానం చూస్తే కేవలం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నామనే ఆలోచనే ప్రకటించిందే తప్ప 42% బీసీలు ఎట్లా తీసుకున్నారు, మరి ఏ రకమైన బీసీలు ఇంకా రిజర్వేషన్లకు దూరంగా ఉన్నారు, ఏ వర్గాలైన బీసీ ప్రజలు ఇప్పటివరకు ఇంతవరకు రిజర్వేషన్ ఫలితాలను పొందలేదనే డాటా బీసీ కమిషన్ దగ్గర కూడా పూర్తిగా లేదు. అనాలోచితంగా కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తను బెనిఫిట్ పొందడం కోసం, తను లాభం పొందడం కోసం చేస్తున్న ఒక అనాలోచిత నిర్ణయం అని చెప్పవచ్చు. చూస్తే బీసీ మేధావి వర్గం అంతా చెప్తున్నటువంటి అంశం ఒక చిత్తశుద్ధి ఉండాలి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ముందుగా ఒక చిత్తశుద్ధి ఉండాలి. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలి. దాన్ని ఒక చట్టంగా తీసుకొస్తే తప్ప బీసీలకు న్యాయంగా రిజర్వేషన్లు అమలయ్యేటువంటి అవకాశం లేదు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అనేది ఒక మోసపూరితమైనటువంటి హామీగా పేర్కొంటున్న సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. న్యాయం చేయాలన్నటువంటి ఒక చిత్తశుద్ధి, ఒక మానవతా దృక్పథంతో రిజర్వేషన్లను తీసుకురావాలన్నటువంటి అంశాన్ని అయితే మేధావి వర్గం చేస్తా ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.